ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 119 చరణం మనం చదువుకుంటున్నాము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చేసినటువంటి మనవి ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం అందరము భూమి మీద పరదేశులమే. మనము దేవుని సన్నిధి నుంచి వచ్చిన వారం తిరిగి అక్కడికి వెళ్ళవలసిన వారము. ఎందుకంటే మన్నైనది మునిపటి వల్లే మట్టిలో చేరవలసి ఉన్నది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుగు చేరవలసి ఉన్నదని ప్రసంగి గ్రంథం 12:7 మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, ఈ కొద్ది కాలము దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలము 70 లేక 80 సంవత్సరములు, అధికమైతే దాని వైభవం ఆయాసము దుఃఖమే అని 90వ కీర్తనలో గమనిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నరులారా తిరిగి రండి అని సెలవిచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళిపోవాల్సిన వారమే. ఈ కొద్ది కాలంలోనే మనం దేవుని సన్నిధిలో స్థానం సంపాదించుకోవాలి. మరి కీర్తనలు 119, 25, 26లో మనం చూస్తే, నా ప్రాణం మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. నా చర్య ఎంతో నేను చెప్పుకొనగా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలు నాకు బోధించుము అని చెప్తున్నారు. మరి 119:50లో అయితే, నా ప్రాణము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది అని దేవుడు భక్తుడు చెప్తున్నాడు. ఆది అందు ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యమే దేవుడు అయి ఉండును, వాక్యమే దేవుని యొద్ద ఉండేను, వాక్యము మన మధ్యలో శరీరధారి అయి నివసించను అని మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో గమనిస్తున్నాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగు అయి ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉండేను అని మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని యోహాను సువార్త 8:12 చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి వెలుగై ఉన్నటువంటి ఆ దేవుని ద్వారా, ఆ వాక్యపు వెలుగులో మనం వెలిగించబడి ఈ లోకంలో జీవిస్తే దేవుని సన్నిధికి చేరడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడని గమనిస్తున్నాం. మత్తయి సువార్త 5:14 ప్రభు ఒక మాట చెప్పినాడు, మీరే లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నారు. కొండ మీద కట్టబడు పట్టణము మరుగై ఉండనేరదు, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఎండ ఉండు వారికి అందరికీ వెలుగిచ్చుటగా ఈ దీపస్తంభం మీదనే పెట్టబడును. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్టు వారి యొద్ద మీ వెలుగు ప్రకాశించనీయుడి అని చెప్పాడు. అటు వెలుగై ఉన్న వాక్యం మనలో చేర్చుకొని వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు మనమే లోకమునకు వెలుగుగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ వెలుగును అనేకులు చూచి దేవుని నామాన్ని మహింపరిచేటట్టుగా మన సత్క్రియలు, మన వెలుగు అంటే మనలో ఉన్నటువంటి సత్క్రియలు, అది చూచి అనేకులు దేవుని మహింపరిచేటటువంటి ఆత్మీయ జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఎవరైతే దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మనకు దేవుడు ఈ లోకంలో జీవించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచు ప్రభుకు సాక్షులుగా జీవించగలుగుతామో వారే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఈ వాక్యపు వెలుగులో వెలిగించబడి ఆ వెలుగు మార్గమును వెతుక్కొని, ప్రభు అన్నాడు, నేనే సత్యము జీవము మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. కనుక మనం పరలోక రాజ్యం చేరాలంటే వాక్యమై ఉన్న దేవుని వెలుగుని మనం చేర్చుకొని వాక్యానుసారమైన జీవితం జీవించి దేవుని కొరకు ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని పిలుపు కొరకు లేదా మన మరణం కొరకు ఎదురు చూస్తూ జీవించాల్సిన వారమై ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అటుదన్నీద దేవుడు మనకిచ్చినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మేము భూమి మీద పరదేశులమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ పరదేశులమే. పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. కానీ మీరు ఇచ్చిన ఈ కొద్ది ఆయుష్కాలంలో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ రాకడ కొరకు, నీ పిలుపు కొరకు ఎదురు చూచువారుగా, పరిశుద్ధపరచబడిన వారుగా ఉండటకు సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.